హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ముస్నూరు వ్లాగ్స్. ఈ రోజు కిచెన్లో ప్లాంట్ బేస్డ్ మిల్క్తో 2 రెసిపీస్ చూపించబోతున్నానండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో బలాన్ని ఇచ్చే బనానా డేట్ షేక్ స్మూతీ అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి కోకోనట్ లడ్డు. ఈ 2 రెసిపీస్ వితిన్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి బనానా డేట్ షేక్ స్మూతీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. ముందుగా కోకోనట్ని ఇలా బ్రేక్ చేసుకొని వాటర్ని తాగేయండి. సమ్మర్ కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. కొబ్బరికాయను ఇలా 2 హాఫ్స్ చేసిన తర్వాత చిప్ప నుంచి ఈజీగా రావడం కోసం నేను ఒక టిప్ చెప్తున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి ఈజీగా రావాలి అంటే మీకు తెలిసిన టిప్స్ కమెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలతో కొబ్బరి పాలను తయారు చేసుకుందాము. కట్ చేసుకున్న 1 కప్పు కొబ్బరి ముక్కల్ని బ్లెండర్లో వేసుకొని 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ని పల్ప్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా బాగా స్క్వీజ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి. తయారు చేసుకున్న మిల్క్ని ఒక గ్లాస్ కంటైనర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో 2 డేస్ వరకు స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. ఈ మిల్క్తో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. స్మూతీస్, కర్రీస్, పులావ్లోకి, కోకోనట్ రైస్ ఇలా ఎన్నో చేసుకోవచ్చు. కొబ్బరి పాలు తయారు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీ బనానా డేట్ షేక్ స్మూతీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బ్లెండర్లో 1 కప్పు కొబ్బరి పాలు వేసుకోండి. ఈ రెసిపీకి నేను బాగా పండిన 2 అరటిపళ్ళను తీసుకున్నాను. ఇవైతే బాగా స్వీట్గా ఉంటాయండి. వీటిని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని బ్లెండర్లో వేసేసుకుందాము. తర్వాత 3 గింజలు తీసుకున్న డేట్స్ని తీసుకొని వేసుకోవాలి. సినమిన్ పౌడర్ 1 పించ్ వేసుకోండి, సరిపోతుంది. సినమిన్ పౌడర్ అనేది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాము. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో మనం స్వీట్నెస్ కోసం డేట్స్ ఇంకా బనానా యాడ్ చేసాము. ఫ్లేవర్ కోసం సినమిన్ పౌడర్ వేసుకున్నాము. అంతే అండి, మన బనానా డేట్ షేక్ స్మూతీ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో చల్లచల్లగా కూల్ డ్రింక్స్ బదులు ఇలా ఒక హెల్దీ స్మూతీని పిల్లలు అండ్ మీరు తాగండి. ఇలా కొన్ని బాదాం ఇంకా డేట్స్తో గార్నిష్ చేసుకుందాము. మళ్ళీ కావాలి అని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్ మిల్క్తో కంటే కూడా ఇలా ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటే కోకోనట్ మిల్క్తో ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. సెకండ్ రెసిపీ వచ్చేసి స్క్వీజ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన కొబ్బరితో లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తురుముకున్న 1 కప్పు బెల్లం వేసుకుందాము. బెల్లం కరగడానికి కోసం 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకోవాలి. ఒకసారి స్పూన్తో పాకంని చెక్ చేసుకోవాలండి. మరీ ముదురుగా పాకం ఉండకూడదు. ఇలా పాకం వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందాము. ఒకసారి గరిటెతో అంతా మిక్స్ చేసుకొని కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. కాస్త అంతా దగ్గర పడిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, బాదాం, పిస్తా పలుకుల పౌడర్ని చేసుకొని వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కాస్త నెయ్యి రాసుకొని లడ్డు చుట్టండి. కంప్లీట్గా కూల్ అవుతే లడ్డు చుట్టడానికి రాదండి. సో లైట్గా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటే ఇలా రౌండ్గా వస్తాయి. ఇవి మీకు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ బయట అయితే 2 to 3 డేస్ నిల్వ ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెడీ అయిపోయాయి.
ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.